మళ్ళీ వచ్చే వారం వచ్చేంత వరకు కూడా కనీసం రోజులో ఒకసారైనా దాన్ని తీసి కొంత సమయం చదివేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎక్కువగా విషయాలు అర్థమవుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అవి వ్రాసి మనకి గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పెట్టేసేయండి. సమయానుకూలంగా మనం నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు వాటిని స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం నేను కానీ అన్నగారు కానీ మీకు ఆన్సర్స్ తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్లాస్ టైంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అని అంటే చాలా టైం అనేది పడుతుంది. కాబట్టి క్వశ్చన్స్ మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో దయచేసి అవి మీరు ఒక పేపర్లో రాయటమో లేకపోతే గ్రూప్లో రాయటమో ఏదో ఒకటి చేయగలరని కోరుతా ఉన్నాను. సో న్యూమటాలజీ అనే పదం నుంచి న్యూమటాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. న్యూమటాన్ లోగోస్ అనేటటువంటి రెండు మాటల సంకలనం అన్నమాట. న్యూమటాలజీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి అధ్యయనం లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి శాస్త్రం. త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి అధ్యయనం. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకు స్టడీ చేయాలి? న్యూమటాలజీని చదువుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందో కొన్ని కారణాలు నేను మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లేకపోతే శక్తి అనేది డౌన్ త్రూ ద సెంచరీస్ అడగబడుతున్నటువంటి ఒక ప్రశ్న. అపార్థము చేయబడుతున్నటువంటి ఒక సిద్ధాంతం ఇదన్నమాట. అర్థం కంటే అపార్థమే ఎక్కువగా చేయబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి శక్తి, ఆయన వ్యక్తి కాదు దైవశక్తి అని సంఘ చరిత్రలో చాలామంది ఆయన వ్యక్తి కాడు శక్తి అని చెప్పి నమ్మారు మరియు బోధించారు. చాలా రకాలైనటువంటి టీచింగ్స్ అనేవి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయాలు ఉన్నాయి. మీరు ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక గుంపును చూస్తారు. సంఘ పితరులను ఒక అధ్యాయం చదువుతాం మనం 9వ పుస్తకం దగ్గరికి వచ్చిన తర్వాత. సంఘ పితరులు అనేటటువంటి అధ్యాయంలో సంఘ పితరులను 4 రకాలుగా విడగొట్టారు. ఒక గుంపు ఎవరయ్యా అంటే పాలమిస్టులు అన్నమాట. పాలమిస్టులు అంటారు. పాలమిస్టులు అంటే ఎవరు వీళ్ళు అని అంటే, సంఘంలో ఎదురవుతున్నటువంటి తప్పు బోధలను ఏవైతే ఉంటాయో వాటిని ఖండించి ప్రజలను సత్యవాక్యం వైపుకు మళ్లించడానికి విస్తృతమైనటువంటి రీతిలో పనిచేసినటువంటి వారు అన్నమాట పాలమిస్టులు. చెప్పుకోదగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనకి సంఘ చరిత్ర చదివినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసినటువంటి బోధలను గురించి మనం చదువుతాం. అయితే ఇప్పటికి మాత్రం కొన్ని పేర్లు గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి విషయాలను తప్పుగా అర్థం చేసుకున్నటువంటి కొన్ని శాఖలు. మొనార్కియన్లు అనే ఒక గుంపు ఉన్నారు. తర్వాత ఏరియన్లు అనేటటువంటి మరొక గుంపు ఉన్నారు. యూనిటేరియన్లు అనే మరొక గుంపు ఉన్నారు. లిబరల్స్ అంటే ఉదారవాదులు. ఇవి తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు, అందుకనే ఇంగ్లీష్లోనే చెప్తా ఉన్నాను. వాళ్ళ టీచింగ్ ఏంటనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాం. 9వ పుస్తకంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారనేది మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మోడలిజం, డైనమిక్ మొనార్కియనిజం, ఆ తర్వాత మోడలిజం అని ఇలా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి మనకి సంఘ చరిత్రలో ఉన్నాయి. సో ప్రాథమికంగా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటయ్యానంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర దగ్గర నుండే తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉన్నారు, తప్పుగా బోధించినటువంటి వారు కూడా ఉన్నారు, నమ్మిన వారు బోధించినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఈ తప్పు బోధలు, ఈ అపోహలు, ఈ అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక సిస్టమాటిక్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నాయి. ఇది మొదటి కారణం, థియలాజికల్ రీజన్ అన్నమాట ఇది. రెండవది, బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీ దగ్గర నుండి చివరి పేజీ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన చేసినటువంటి పనిని గురించి కానీ, ఆయన యొక్క శక్తిని గురించి కానీ, ఆయన
జరిగిస్తున్నటువంటి కార్యములను గురించి కానీ చాలా వివరంగా కొన్ని వేల వచనాలు రాయబడ్డాయి. కొన్ని వేల వచనాలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం నుండి. సో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని గురించి అనేకమైనటువంటి సంగతులు మనకు రాయబడ్డాయి. కాబట్టి యాజ్ ఎ బైబిల్ స్టూడెంట్, బైబిల్ చదివేటటువంటి విద్యార్థులంగా, నేర్చుకునేటటువంటి విద్యార్థులంగా పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బైబిల్ పరమైనటువంటి కారణం. ఇక మూడవది ఏంటి అని అంటే, నా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో ఉంది. సువార్త ద్వారా నేను వెలిగించబడిన సమయం దగ్గర నుండి నన్ను నిత్యత్వంలోనికి నడిపించేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర నా జీవితంలో చాలా కీలకమైనటువంటిదిగా ఉంది. కనుక నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటటువంటి క్రియల గురించి కానీ, ఆయన శక్తిని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి నేను తప్పనిసరిగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన డైరెక్ట్గా నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది, ఎంతో ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, రక్షింపబడిన దగ్గర నుండి నిత్యత్వంలోనికి చేర్చబడేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అనుదినం మన జీవితంలో జరిగేదై ఉన్నది. అనుదినం మన జీవితంలో జరిగేది. ఇది పర్సనల్ రీజన్, పర్సనల్ వ్యక్తిగత సంబంధమైనటువంటి కారణం. ఈ మూడు కారణాలను బట్టి తప్పనిసరిగా బైబిల్ విద్యార్థులైనటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి అపోహలను తొలగించుకొని అర్థం చేసుకొని అర్థమైనటువంటి వాక్య సత్యాన్ని తర్వాత తరాలకు యథార్థంగా అందించాలి అనేటటువంటి తాత్పర్యంతో న్యూమటాలజీ సబ్జెక్ట్ని మనం చదవాల్సినటువంటి అవసరత ఉన్నది. మొట్టమొదటిగా మనం స్టడీ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుని శాస్త్రంలో మొదటిది ఏంటంటే, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్, హీఈస్ నాట్ ఎ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాడు, వ్యక్తి అనేది మనం చదువుతాం. నేను ఈ బీటీసీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో చాలా కాలం నుండి టీచ్ చేస్తూ ఉన్నాను. ఒక స్థలంలో న్యూమటాలజీ అంతా చెప్పేశాను. చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, సార్ ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి శక్తి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అని అంటే, ఆల్ ద వే ఫ్రమ్ ఇంటి దగ్గర నుండి చాలా దూరం ప్రయాణం చేసి, ఒక రాత్రంతా ప్రయాణం చేసి 2 రోజులు వారి మధ్య ఉండి అన్ని విషయాలు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని టీచ్ చేస్తే మరి నిద్రపోయాడో లేకపోతే సరిగా అర్థం కాలేదో వినలేదో ఏంటో కారణం తెలియదు. కానీ లాస్ట్లో ఒక ప్రశ్న అడిగాడు, సార్ ఇంతకు మీరు ఏమంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి శక్తి అని అంటే సింపుల్గా ఆయన అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన వ్యక్తి అన్న. కాసేపు ఏం అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోతే క్లాస్ ఇప్పుడు డిస్టర్బ్ చేయమంటే తర్వాత నా దగ్గరికి రండి, విషయం మొత్తం మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెబుతాను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినటువంటి విషయాలే మీకోసం మళ్ళీ చెప్తే కనుక మిగిలినటువంటి వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి మీ దగ్గరికి రండి అని చెప్పి తెలియచేయడం జరిగింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయితే శక్తి కలిగినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అన్నాడు. అక్కడే అర్థం అవ్వట్లా? అర్థమవుతుందా లేదా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీ మీదకి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. సో సింపుల్గా మనం చెప్పుకోవాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగినటువంటి వ్యక్తి. హీఈస్ ఎ పర్సన్ విత్ పవర్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేడు చాలామంది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవారు ఉన్నారు. ఆయన వ్యక్తి కాడు, శక్తి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తారు, పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని ఎందుకు ప్రశ్నిస్తారు అనే దానికి ఒక 4 ప్రధానమైనటువంటి కారణాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి. మొదటి కారణం ఏంటంటే, తండ్రి కుమారులతో పరిశుద్ధాత్మను పోలిస్తే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వ రహితంగా అనిపించడం ఒక ప్రధానమైన కారణం. అనిపించడమే, వాస్తవానికి అది కాదు, కానీ అలా అనిపిస్తున్నాడు.
తండ్రితోనూ కుమారుడితోనూ పోల్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వ రహితంగా అనిపిస్తున్నాడు. అదొక శక్తిలాగా అనిపించడం అనేది తప్పుగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది మనం గమనిస్తాం. తండ్రి సృష్టించుట, దేవుడు సృష్టిని కలగజేశాడు. కుమారుడు శరీరధారి అవుట, కుమారుడు మానవ రూపంలోనికి వచ్చాడు. ఈ రెండు కూడా వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. కానీ పరిశుద్ధాత్మ పరిచర్య ఏదైతే ఉందో అది రహస్యంగాను మార్మికంగాను, సీక్రెట్గాను మిస్టరీగాను. మిస్టరీ అంటే ఏంటి? మరుగు చేయబడింది గాను. సీక్రెట్, రహస్యంగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అలా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలు కనపడటం పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో ఇలా చెప్తాను, త్రిత్వదేవుని వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు త్రిత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు థియాలజీ ప్రాపర్ చదువుతున్నారు కాబట్టి దాని గురించి మీకు అన్న మంచిగా వివరిస్తారు కనుక నేను దాని జోలికి పోయే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రి కుమారుడితో పోలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా అనిపించకపోవడమే. దీనికి కారణం ఏంటి? తండ్రి సృష్టించాడు, ఓ పని కనపడుతుంది. కుమారుడు శరీరధారి అయ్యాడు, ఓ పని కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అలా కనబడేటట్లుగా లేదుగా, మార్మికంగా ఉంది, రహస్యంగా ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిగానే ఉన్నాడు తప్ప వ్యక్తి కాదు అని తెలియపరిచేటటువంటి వారు చాలామంది లోకంలో మనకి కనబడుతుంటారు. ఆయన ప్రభావం కానీ, ఆయన శక్తి కానీ, ఆయన వరములు కానీ ఆయన ఒక శక్తియే అన్నట్లుగా ఏం చేశాయంటే వ్యక్తపరిచాయి అన్నమాట, వ్యక్తపరిచాయి. దీన్ని బట్టి చాలామంది ఏమని అర్థం చేసుకున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగాడు, శక్తి మాత్రమే. అది మొదటి కారణం. తర్వాత రెండవది, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన పేర్లను బట్టి ఆయన వ్యక్తిగాడేమో అన్నట్లుగా ఉంటుంది. కొన్ని స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పబడ్డాడు? శ్వాసని, గాలని, శక్తని, నూనెని, నీరని, అగ్నని, ఇలా రకరకాలైనటువంటి విషయాలతో పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబడటం అనేది జరిగింది కదండి. దీన్ని బట్టి చాలామంది ఏమనుకున్నారు అంటే ఆయన పర్సన్ అయితే, వ్యక్తి అయితే ఈ గుర్తులతో ఎందుకు పోల్చబడ్డాడు? శక్తి కాబట్టే ఈ గుర్తులతో పోల్చబడ్డాడు. గాలికి శక్తి ఉంటుంది, అగ్నికి శక్తి ఉంటుంది, నీరుకి శక్తి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వీటితో పోల్చబడ్డాడు కనుక ఆయన ఒక శక్తి అయి ఉంటాడేమో అని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఒక శక్తి అని చెప్పి తెలియపరచడం జరిగింది. జాగ్రత్తగా వినండి, నో కన్ఫ్యూజన్స్, ఓకే. తర్వాత మూడో విషయం ఏంటంటే క్రొత్త నిబంధన పత్రికలలో ప్రత్యేకంగా రోమా పత్రిక దగ్గర నుండి చివరి వరకు రాయబడినటువంటి పత్రికలు ఏవైతే ఉంటాయో ఈ పత్రికల్లో శుభాలు చెప్పేటప్పుడు, అంటే ప్రారంభంలో గ్రీట్ చేసేటప్పుడు తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానం కలుగునుగాక. మరి పరిశుద్ధాత్మ పేరు ఎందుకు లేదు? ఆయన వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ నుండి మీకు సమాధానం కలుగునుగాక, శుభాలు కలుగునుగాక, కృపా సమాధానాలు కలుగునుగాక అనే మాట ఉపయోగించబడినటువంటి కారణాన్ని బట్టి కొందరు ఆయన వ్యక్తి కాడు, శక్తి కనుకనే ఆయన గురించి వ్రాసి ఉండలేదు అనేటటువంటి తాత్పర్యంతో ఆయన వ్యక్తి అని నమ్మని వారు ఆయన వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 13-14లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రను గురించి మనకి కనబడుతుంది. ఇక మిగిలిన ఏ ఉత్తరాల్లో కూడా పరిశుద్ధాత్మ నుండి మీకు సమాధానం కలుగునుగాక అని రాయలేదు. కేవలం తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి అని రాయబడింది. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవారు చాలామంది మనకి కనబడతారు. తర్వాత 4వ కారణం ఏంటంటే ఆత్మ అనే పదం ఏదైతే ఉందో అది నపుంసక లింగంలో ఉంది. జెండర్ పరంగా మాట్లాడుకుంటే మెస్కులైన్ జెండర్, న్యూట్రల్ జెండర్, ఫెమినైన్ జెండర్ అని 3 రకాలైనటువంటి జెండర్లు, స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం అనేటటువంటి 3 రకాలైన పదాలు మనకు కనబడతా ఉంటాయి. థియోస్ అనేది మస్కులైన్ జెండర్లో రాయబడింది, క్రిస్టోస్ అనేది కూడా మస్కులైన్ జెండర్లో రాయబడింది. కానీ న్యూమఠా అనే మాట నపుంసకలింగంలో, న్యూట్రల్ జెండర్లో రాయబడింది. కాబట్టి నపుంసకలింగంలో ఉన్నటువంటి
ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటను బట్టి చాలామంది ఏమని ఆలోచన చేయడం మొదలుపెట్టారంటే ఆయన ఒక వ్యక్తి కాడు, కేవలం శక్తి మాత్రమే. ఈ 4 ప్రధానమైన కారణాలు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యక్తిగా అంగీకరించలేక ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఒక శక్తి అని నమ్మడానికి 4 ప్రధానమైన కారణాలు. మొదటి కారణం, తండ్రి కుమారులతో పోలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వ రహితంగా కనిపించినట్టు అనిపించడం. ఎందుకంటే తండ్రి సృష్టించాడు, కుమారుడు శరీరధారి అయ్యాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అంత రహస్యంగా మారిమికంగా కనబడుతుందిగా, కాబట్టి ఆయన వ్యక్తి కాడు అనేవాళ్ళు. రెండవది, ఆయనకి ఇవ్వబడిన పేర్లు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. మూడవది, శుభాలు ఇచ్చేటప్పుడు తండ్రి కుమారుని మాత్రమే సంబోధించి పరిశుద్ధాత్మ దేవుడిని స్కిప్ చేసిన కారణాన్ని బట్టి ఆయన ఒక శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాడు అని నమ్మడం. నాలుగోది, జెండర్ పరంగా ఆలోచన చేస్తే న్యుమట అనే పదం నపుంసక లింగంలో వాడబడింది కనుక ఏమని చెప్పారు అని అంటే ఆయన ఒక వ్యక్తి కాడు, శక్తి అని చెప్పి చాలామంది మాట్లాడేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నల మధ్య ఆయన వ్యక్తి అని మనం ఏ విధంగా నిరూపించవచ్చు అనేది ఇప్పుడు మనం చేయబోయేటటువంటి పని అన్నమాట కదా. ఇన్ని రకాలైన ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతూ ఉంటారు చాలామంది. అడిగేటటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తి అని రుజువుపరచడానికి ఏమేం కారణాలు ఉన్నాయో దేవుని వాక్యంలో నుండి మనం గమనించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. మొట్టమొదటి విషయం, యోహాను సువార్త 14:16 ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఇవ్వబడింది. ఆదరణకర్త అనే ఒక పేరు పరిశుద్ధాత్మకు ఇవ్వబడింది. యోహాను మొదటి పత్రిక 2:1 కూడా ఈ పదం, ఆదరణకర్త అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాడబడింది. యోహాను సువార్త 14:16 పరిశుద్ధాత్మ క్రీస్తు స్థానాన్ని ఆదరణకర్తగా తీసుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. నేను వెళ్ళందే ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళేంత వరకు కూడా నేను మిమ్మల్ని ఆదరించేటటువంటి వాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు అని ప్రభు స్థానం తీసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడింది. మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. యోహాను సువార్త 9:15 యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు, నేను లోకములో ఉన్నంత వరకు లోకమునకు వెలుగును అన్నాడు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత కదా అడగబడాల్సినటువంటి ప్రశ్న, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అని అంటే మత్తయి సువార్త 5వ ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. ఆయన ఉన్నంతకాలం ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానంలో మనం వెలిగేటటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మనం ప్రకాశిస్తూ ఉండగా, వెలుగుతూ ఉండగా ఆ వెలుగులోనికి అనేక మంది ప్రజలు ఆకర్షింపబడతారనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇది మనకు అర్థమైతే ఇక్కడ చెప్పబడినటువంటి మాట కూడా మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆదరణకర్తగా అభివర్ణించబడితే యోహాను సువార్త 14:16 ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచినట్లు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు పంపిస్తాను అని అన్నాడు అని అంటే ఆదరణకర్త స్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నాడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటి అని అంటే ఒక వ్యక్తి స్థానాన్ని ఇంకొక వ్యక్తి మాత్రమే తీసుకోగలడు. మన స్థానాన్ని రోబోట్ ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. అంత రోబోటిక్ టెక్నాలజీ అనేది విరివిగా ఉపయోగించబడుతున్నటువంటి సమయాలు కదా ఏమండి. ఏ రూపంలో కూడా మన స్థానాన్ని కంప్లీట్గా ఒక రోబో అనేది భర్తీ చేయడం అనేది జరగదు. రోబో అనేది వ్యక్తి కాదు, మనం వ్యక్తులం. ఒక వ్యక్తి స్థానాన్ని ఇంకొక వ్యక్తి మాత్రమే తీసుకోగలడు అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నటువంటి సారాంశం. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు. కనుక ఆయన స్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటున్న సమయమందు మనకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప వ్యక్తి అయితే, గ్రేట్ పర్సనాలిటీ అయితే
అంత స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారు ఎవరిక? పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. సో ఆయన పర్సన్ అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి అయి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి స్థానాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడంటే భర్తీ చేశాడనమాట. అది మొదటి కారణం ఆయన వ్యక్తి అని నమ్మడానికి. తర్వాత రెండోది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి. ఒకరిని వ్యక్తి అని చెప్పడానికి అతనిలో కొన్ని ఉండాలి. ఉదాహరణకి జ్ఞానం ఉండాలి, ఓకే. తర్వాత భావోద్రేకాలు ఉండాలి, ఆ తర్వాత చిత్తం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉండేటటువంటి లక్షణాలు. అతన్ని వ్యక్తిగా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను వ్యక్తిగా చేసేది ఏంటి అంటే తెలివి, రెండవది చిత్తం, మూడవది భావోద్రేకం. ఈ మూడు కలిస్తే నేను వ్యక్తిని అవుతా. ఈ మూడిట్లో ఏది లేకపోయినా పర్సన్గా అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి అని చెప్పబట్టానికి ఆయనలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయనను వ్యక్తిగా మనకి తెలియపరుస్తున్నాయి, రుజువుపరుస్తూ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవునిలో? పరిశుద్ధాత్మ దేవునిలో తెలివి ఉంది. తెలివి కలిగిన ఆత్మ అని దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే ఆత్మకు ఉన్నటువంటి 7 రకాలైనటువంటి టైటిల్స్ గురించి అక్కడ చెప్పబడ్డాయి. ఆ టైటిల్స్లో ఒకటి ఏంటి అని అంటే ఆయన తెలివికి ఆధారమైనటువంటి ఆత్మ అని దేవుని వాక్యంలో రాయబడింది. వచనాలు నేను చదివించట్లేదు అని అంటే దయచేసి మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, ఓకేనండి. మనకి షార్ట్ టైం ఉన్నటువంటి కారణాన్ని బట్టి నేను వచనాలు తీసి అవన్నీ కూడా చదివించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. మీరు బుక్ చదవండి, మీకు అర్థమవుతాయి. సో ఆయనకి తెలివి అనేది ఉంది. తెలివికి ఆధారమైనటువంటి ఆత్మ దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆయన తెలివికి ఆధారమైనటువంటి ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఏమేం చేస్తాడు? ఆయన సలహాలు ఇస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన లేఖనాలను దైవావేశపరుస్తాడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఆయన అనేక విషయాలు తెలుసుకుంటాడు, ఆ తర్వాత ఆయన జ్ఞాపకం చేస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు, బోధిస్తాడు, మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, ఓకేనండి. సో ఒక వ్యక్తి తన చిత్తంలో ఏమేమైతే చేయగలడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి దేవుడై ఉన్నాడు. అండ్ అంతకంటే గొప్పగా జరిగించినటువంటి దేవుడై ఉన్నాడు. సో ఆయన చేసినటువంటి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నాయనంటే రుజువుపరుస్తున్నాయి అన్నమాట. వ్యక్తిత్వంలో తప్పనిసరిగా మనం పనులు చేస్తూ ఉంటాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి అయి ఉండి ఆయన ఏదైతే చేయగలడో అవన్నీ కూడా జరిగించాడు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా నిర్ధారించే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత రెండవది భావోద్రేకాలు ఉండాలి. ఫీలింగ్స్ అంటారు కదా. భావోద్రేకాలు అంటే ప్రేమ, ఆనందం, అవమానం, దుఃఖం, బాధ, ఆవేదన, ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అన్నమాట. సంతోషం, ఇవి మనిషికి ఏ విధంగానైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవునికి కూడా భావోద్రేకాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టకండి అన్నాడు దేవుని వాక్యం. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4:25. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు అంతరంగంలో నివాసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖపడేటటువంటి వాడై ఉన్నాడు. సో ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి. ఆ భావోద్రేకాలు ఆయన ఏం చేశాయంటే వ్యక్తిగా రుజువుపరిచాయి అన్నమాట. ఆయన చిత్తంలో చేసే అనేక పనులు ఆయన్ని వ్యక్తిగా రుజువుపరిచాయి. ఆయన భావోద్రేకంలో ఆయన కలిగి ఉన్న అనేక లక్షణాలు ఆయన్ని వ్యక్తిగా రుజువు చేశాయి. తర్వాత ఆయన చిత్తం పరిశుద్ధాత్మ దేవుడు చిత్తం కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. విల్ అనేదాన్ని కలిగి ఉంది. తన చిత్త ప్రకారం ఆయన ఏం చేస్తాడు? కొన్ని పనులను జరిగించేవాడై ఉన్నాడు. చిత్తం అంటే ఇష్టం. మనిషికి ఇష్టాలు ఉంటాయి కదండి, కోరికలు అనేవి ఉంటాయి. ఆ ఇష్టాలు కలిగినటువంటి వాడిని వ్యక్తిగా మనం పరిగణించినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇష్టాలు అనేవి ఉన్నాయి. ఆయన తన ఇష్టము చొప్పున కార్యములను జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. తన ఇష్టానుసారంగా ఏమేం చేస్తాడు?
సంఘానికి వరాలు ఇచ్చాడు, ప్రజలను నడిపించేవాడు, పాపులను తిరిగి జన్మింపజేసేవాడు, విశ్వాసులను తన చిత్తానుసారంగా నడిపించేటటువంటి వాడు. సో ఆయన తన ఇష్టము చొప్పున తన కార్యములను జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇలా చెప్పుకుందాం. రెండవ మాట ఏంటంటే, ఒక వ్యక్తిని వ్యక్తిగా చిత్రీకరించేది, నిలబెట్టేది ఏంటి అనంటే, ఒకటి తెలివి, రెండు భావోద్రేకం, మూడు చిత్తం. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వారిని వ్యక్తులు అని అంటే కనుక, ఈ మూడు కూడా పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నాయి. ఆయనలో చిత్తం ఉంది, ఆయనలో భావోద్రేకం ఉంది, ఆయనలో తెలివి ఉంది. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని ఆయన ఒక వ్యక్తి అని చెప్పి మనం రుజువుపరచచ్చు. తర్వాత మూడో ప్రధానమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగిన పనులు గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఆ పనులు ఒక వ్యక్తిని వ్యక్తిగా చిత్రీకరిస్తే, ఒక మనిషిని వ్యక్తిగా చిత్రీకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిగా చేయగలిగినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. వ్యక్తి మాత్రమే జరపగలిగిన విషయాలు ఏంటి? వ్యక్తికి మాత్రమే అంటే, ఒక పర్సన్కి ఏం చేయగలం అని అంటే, ఒక పర్సన్ని దుఃఖపెట్టొచ్చు, ఒక పర్సన్ని దూషించవచ్చు, ఒక పర్సన్ని ఎదిరించవచ్చు, ఒక పర్సన్కి అబద్ధం చెప్పొచ్చు, ఒక పర్సన్కి విధేయత చూపించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి పట్ల మనం కనబరచవచ్చు. మీరున్నారనుకోండి, నేను మిమ్మల్ని ద్వేషించవచ్చు లేదా ప్రేమించవచ్చు. మీరున్నారని మీకు అబద్ధం చెప్పగలగవచ్చు. నేను ఒక వ్యక్తికి మాత్రమే చేయగలిగేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఆయనను వ్యక్తిగా నిలబెట్టాయి. ఎలా నిలబెట్టాయి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనేక మంది దుఃఖపరిచారు చరిత్రలో, సంఘ చరిత్రలో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనేక మంది దూషించారు. పరిశుద్ధాత్మ దోషణకి క్షమాపణ ఏది కూడా లేదని దేవుని వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెదిరించారు. మీరును మీ పితరుల వల్ల ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారని వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్పారు. పేతురు అంటాడు కదా, అననీయ సఫీరాలతో మాట్లాడుతూ, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీ హృదయాన్ని అపవాది ప్రేరేపించాడు అని మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళ అబద్ధమైన పరిస్థితుల్లో. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించారు మనుషులైనటువంటి వారు. సో వ్యక్తికి మాత్రమే చేయగలిగే శక్తికి విధేయత చూపడం అనేది జరగదు, శక్తిని దుఃఖపెట్టడం అనేది జరగదు, శక్తిని దూషించడం అనేది జరగదు, శక్తిని అవమానపరచడం అనేది జరగదు, శక్తికి అబద్ధం చెప్పడం అనేది జరగదు. వ్యక్తికి మాత్రమే జరిగేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధాత్మ దేవునికి జరిగాయి కనుక ఆయన శక్తి కాడు, వ్యక్తి అయి ఉన్నాడు కాదు, శక్తి కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది మూడో ప్రధానమైన కారణం. తర్వాత నాలుగోది ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మకు ఉపయోగించబడినటువంటి సర్వనామం, ప్రొనౌన్ అంటారు కదా, నామవాచకం, సర్వనామం అని అంటారు కదా. తెలుగు భాష మీరు చదువుకున్నట్లయితే కనుక, గ్రామర్ చదువుకుంటే కనుక ఇవి మీకు అర్థం అవుతాయి. ఆయనకు మాత్రమే ఉపయోగించబడినటువంటి సర్వనామం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మకి అది అనలేదు, ఆయన అని రాయబడింది. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆత్మ అనేటటువంటి మాట, నిమట అనే మాట రాయబడినప్పుడు అది నపుంసక లింగంలోనే రాయబడింది, నిమట అనేటటువంటి మాట రాయబడింది. ఓకే, కానీ పరిశుద్ధాత్మ విషయంలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు సర్వనామంగా ఏదని చెప్పబడింది అని అంటే, హీ అనే మాట ఉపయోగించబడింది, ఆయన అనేటటువంటి మాట ఉపయోగించబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ఓకే 12 సార్లు ఆయన అనేటటువంటి మాట ఉపయోగించడం అనేది జరిగింది. ఆయన అన్నారు అని అంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు కనుక ఆయన అనేటటువంటి మాట ఉపయోగించారు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని సూచించేటటువంటి మాటగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన అది కాదు ఎప్పుడైనా. కాబట్టి ఇది మనం తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది అనే మాటలు ఉపయోగించేటటువంటి సాహసం ఎప్పటికీ కూడా చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వచ్చాడు, పరిశుద్ధాత్మ బోధించాడు. ఓకే, ఇలాంటి పదజాలాలు మనం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయాలి. వొకాబులరీ మిస్టేక్స్ చాలా చేస్తూ ఉంటాం మనం అర్థం కానిటువంటి పరిస్థితుల్లో.
అర్థం చేసుకుంటూ ఉన్నాం కనుక వచ్చింది పోయింది అనేటటువంటి మాటలు ఉపయోగించేటటువంటి సాహసం ఏమాత్రం కూడా చేయకూడదు. కాబట్టి ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు అనడానికి పరిశుద్ధ లేఖనాల్లో మనకి అనేకమైనటువంటి రుజువులు అనేవి ఉన్నాయి. ఒక 4 రుజువులు అనేవి చెప్పడం జరిగింది. మరి ఆయన ఎందుకు శక్తిగా అర్థం చేసుకుంటున్నారు? 4 అపోహలు కూడా మీకు తెలియపరచడం అనేది జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తికాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అందుకు 4 ప్రధానమైన కారణాలు వెనక నుండి వద్దాం. ఒకటి, సర్వనామంగా ఆయనకి హీ, ఆయన అనేటటువంటి మాట ఉపయోగించడం అనేది జరిగింది. రెండోది, ఒక వ్యక్తికి మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధాత్మ దేవునికి జరిగాయి. దూషింపబడ్డాడు, అబద్ధం ఆడారు ఆయనతో, ఎదిరించారు ఆయన్ని, విధేయత చూపారు ఆయనకి. ఒక వ్యక్తికి మాత్రమే చేయగలిగే పనులు, శక్తికి ఎవరు కూడా చేయలేదు. అది రెండవది. మూడవది ఏంటి అని అంటే, ఒకరిని వ్యక్తిగా చిత్రీకరించడానికి వాళ్ళల్లో ఏమేమి ఉండాలి? 3 ఉండాలి. తెలివి, భావోద్రేకం, చిత్తం. ఈ 3 ఒకరిని వ్యక్తులుగా నిలబెడతాయి. ఈ 3 పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాయి. తర్వాత ఒక వ్యక్తి స్థానాన్ని ఇంకొక వ్యక్తి మాత్రమే తీసుకోగలడు. ఆదరణకర్త స్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నాడు అని అంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడితో స్టాప్ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత రెండోది, ఆయన ఎందుకు వ్యక్తితో దేవుని వాక్యంలో నుండి అనేకమైన సంగతులు మనం చూసాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పబడినటువంటి లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్కి అనుబంధంగా ఉన్న వచనాలన్నీ కూడా ఒకసారి ప్రార్థనాపూర్వకంగా చదువుకోండి. ఇంకా అనేకమైన విషయాలు మీకు బోధపడతాయి. సో ఇక్కడ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్